Hello everyone. Welcome to MS Murugesh at the rate of మీ హ్యాండీ మాస్టర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ హ్యాండీ మాస్టర్ని. ఈరోజు 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాయబడినటువంటి విద్యార్థుల కోసం నార్మల్ రైటింగ్ లేదా స్క్రిప్ట్ రైటింగ్ రాసేటువంటి విధానాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా చక్కగా ప్రాక్టీస్ చేసి మీ హ్యాండ్ కనుక ఇంప్రూవ్ చేసుకోగలిగితే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్లో హ్యాండ్ రైటింగ్ని చాలా బ్యూటిఫుల్గా రాయడానికి, అలాగే ఎక్కువగా మార్క్స్ని పొందడానికి 100% అవకాశం ఉంటుంది. కనుక ప్రతి ఒక్క 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈ వీడియో చూసి మీ యొక్క హ్యాండ్ రైటింగ్ని మెరుగుపరుచుకోగలరని ఆశిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. అందమైన చేతి వ్రాతకు 5 సూత్రాలు. నంబర్ 1, పెన్ హోల్డింగ్ పొజిషన్. సాధారణంగా రాస్తున్నప్పుడు ఎక్కువ మంది పెన్ పొజిషన్ని ఇలా పట్టుకొని రాస్తూ ఉంటారు. ఇది రాంగ్ పొజిషన్. అలాగే మరికొంతమంది థంబ్ని ఇలా తీసుకొచ్చి ఇలా రాస్తూ ఉంటారు. ఇది కూడా రాంగ్ పొజిషన్. అలాగే పెన్నుని కింద పట్టుకొని రాస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా రాంగ్ హోల్డింగ్ పొజిషన్స్. అయితే పెన్నును ఎలా సరిగా పట్టుకోవాలి అనేదాన్ని ఈరోజు చూద్దాం. చూడండి, పెన్కి కింద ఒక కోన్ పార్ట్ ఉంది. ఈ కోన్ పార్ట్ని వదిలిపెట్టి పైన ఇలా పట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే 3 ఫింగర్స్ని యూస్ చేయాలి. ఈ మిడిల్ ఫింగర్ యొక్క ఈ ఇక్కడ చివరిలో ఈ భాగాన్ని ఇలా అడ్డంగా తీసుకొని రిమైనింగ్ థంబ్ అండ్ ఇండెక్స్ ఫింగర్స్ని, చూపుడు వేలు బటన్ వేలుని ఇలా సపోర్ట్ తీసుకోవాలి. రిమైనింగ్ 2 ఫింగర్స్ని మీ కంఫర్టబుల్గా లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఓకే, ఇలా పట్టుకుని రాస్తున్నప్పుడు చక్కగా ఇలా రాయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే రాస్తున్నప్పుడు ఈ ఫింగర్స్ మాత్రమే ఇలా కదులుతూ ఉండాలి. అప్పుడే మనము రైటింగ్ని ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి పెన్ యొక్క హోల్డింగ్ పొజిషన్ని రైట్ మెథడ్లో హోల్డ్ చేయడం ద్వారా మనము రైటింగ్ని చాలా బ్యూటిఫుల్గా రాయడమే కాకుండా స్పీడ్గా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ యొక్క పెన్ హోల్డింగ్ పొజిషన్ని కరెక్ట్ చేసుకొని మీ యొక్క రైటింగ్ని ప్రాక్టీస్ చేయండి. సెకండ్ వన్ ఈజ్ ప్రెషర్. చాలామంది పెన్తో రాస్తున్నప్పుడు గట్టిగా పట్టుకోవడం ద్వారా అదిమి పెట్టి రాస్తూ ఉంటారు. అలా కాకుండా స్మూత్గా పట్టుకోవాలి. అది కూడా మనం డ్రాయింగ్ వేసినప్పుడు ఎంత లైట్గా హోల్డ్ చేస్తుంటామో అదే విధంగానే తేలికగా పట్టుకుని రాయడం ద్వారా హ్యాండ్ రైటింగ్ని ఈజీగా బ్యూటిఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే స్పీడ్గా రాయడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ వన్ ఈజ్ జోన్స్. హ్యాండ్ రైటింగ్ రాస్తున్నప్పుడు మిడిల్ జోన్, అప్పర్ జోన్, లోయర్ జోన్ అనే విధంగా మనము జోన్స్ని హైలైట్ చేసి చూపించగలిగితే హ్యాండ్ రైటింగ్ చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. ఫోర్త్ వన్ ఈజ్ స్లాంట్. హ్యాండ్ రైటింగ్ రాస్తున్నప్పుడు స్ట్రైట్గా కాకుండా కుడివైపుకు వాలినట్టుగా రాయాల్సి ఉంటుంది. 70 to 60 degrees మధ్యలో కనుక స్లాంట్ తీసుకుని రాయగలిగితే హ్యాండ్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా రాయడానికి అవకాశం ఉండడమే కాకుండా స్పీడ్గా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఫిఫ్త్ వన్ ఈజ్ స్పేస్. లెటర్కి మధ్య మినిమం స్పేస్ని మెయింటైన్ చేస్తూ వర్డ్కి మధ్య ఒక ఫింగర్ గ్యాప్ని మెయింటైన్ చేస్తూ రాసినట్లయితే హ్యాండ్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హ్యాండ్ రైటింగ్ బ్యూటిఫుల్గా రాయడానికి బేసిక్స్లో ఏంటంటే స్మాల్ ఏ లెటర్ని చక్కగా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే స్మాల్ ఏ లెటర్ అనేది ఫౌండేషన్ ఆఫ్ ద హ్యాండ్ రైటింగ్ అని నా అభిప్రాయం. ఎవరైతే స్మాల్ ఏ లెటర్ని ఏ టైప్ ఆఫ్ రైటింగ్లో అయినా కూడా సరే చక్కగా రాస్తారో అదే విధంగానే కొన్ని లెటర్స్ని ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. అయితే ముందుగా స్మాల్ ఏ లెటర్ గురించి తెలుసుకుందాం. స్మాల్ ఏ లెటర్ని రాసే ముందు విత్ డ్రాయింగ్ మోడ్లో స్టెప్ బై స్టెప్ ఎలా రాయాలో మీకు తెలియజేస్తాను. ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి. స్మాల్ ఏ లెటర్ రాస్తున్నప్పుడు సాధారణంగా అందరూ అప్పర్ జోన్, మిడిల్ జోన్, లోయర్ జోన్ ఉంది కదా, ఈ మిడిల్ జోన్లో ఈ లైన్ మీద స్టార్ట్ చేసి రాస్తూ ఉంటారు.
అలా రాయడం వలన లెటర్స్ నీట్గా రావడానికి అవకాశం ఉండదు. అలా కాకుండా మిడిల్ జోన్లో మిడ్ పాయింట్లో ఇక్కడ స్టార్ట్ చేసినట్టయితే లెటర్స్ రాయడానికి చాలా ఈజీగా ఆల్ ఆర్ ఈక్వల్ లెటర్స్ రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే నేను డ్రాయింగ్ మోడ్లో తెలియజేస్తాను చూడండి, స్టెప్ బై స్టెప్. ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నప్పుడు ఇలా మిడిల్లో స్టార్ట్ చేయాలి. మిడిల్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి స్మాల్ టర్న్ లెఫ్ట్ సైడ్ టర్న్ చేయండి. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ తీసుకొని కొంచెం క్రాస్ లైన్ తీసుకోండి. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ అలాగే స్మాల్ టర్న్ తీసుకుంటే నీట్గా మనకు సి లెటర్ వచ్చేస్తుంది. అలాగే మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్, చూసారా ఓ లెటర్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ స్ట్రైట్ లైన్ స్ట్రోక్ ఇలా ఫినిష్ చేస్తే కనుక ఏ లెటరు చాలా చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ చూద్దాం. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ స్ట్రైట్ లైన్ స్ట్రోక్, చూసారా ఇలా ఎన్నిసార్లు రాస్తున్నప్పటికీ కూడా స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ స్ట్రైట్ లైన్ స్ట్రోక్. సో ఆల్ ఆర్ ఈక్వల్ లెటర్స్ రాయడానికి అవకాశం వచ్చింది. ఇక చూడండి, స్మాల్ ఏ లెటర్ని నేర్చుకునే క్రమంలో మనకు సి లెటర్ వచ్చింది, అలాగే ఓ లెటర్ కూడా వచ్చేసింది. అలాగే ఏ నుంచి జెడ్ వరకున్న లెటర్స్లో ఇంతకుముందు చెప్పినట్టుగా కొన్ని లెటర్స్ మనము ఏ లాగానే రాయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అవి కూడా ఒకసారి చూసేద్దాం. స్మాల్ ఏ మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ స్ట్రైట్ లైన్ స్ట్రోక్. సో ఆల్రెడీ మనం రాసాం కదా సి లెటర్ని, ఒకసారి చూడండి. సిలో మధ్యలో గ్యాప్ ఉంది కాబట్టి కొంచెం మనము మిడిల్లో కాకుండా కొంచెం పైన స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ అదే ప్రాసెస్లో తీసుకుంటే రెండూ కూడా ఓవెల్ షేప్లో కనిపిస్తాయి. నెక్స్ట్ లెటర్ డి, స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ ఇలా ఓవెల్ షేప్ ఫినిష్ అయిన తర్వాత స్ట్రైట్గా పైకి వెళ్ళి చక్కగా కిందకు వచ్చి స్ట్రోక్ని ఫినిష్ చేస్తే డి లెటర్ని ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇది కూడా ఏ లాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ లెటర్ ఈ, ఈ లెటర్ రాస్తున్నప్పుడు మనం మిడిల్లో స్టార్ట్ చేసి ఇలా టర్న్ చేసి రాస్తుంటాము. అయితే ఫాస్ట్గా రాస్తున్నప్పుడు అది నీట్గా రాయడానికి అవకాశం ఉండదు. కనుక ఎవరైతే ఈ లెటర్ రాస్తున్నారో వాళ్ళు సీలాగా స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ ఇలా క్రాస్ లైన్ కానీ ఇవ్వగలిగితే స్పీడ్గా రాస్తున్నప్పుడు కూడా ఆ లెటర్ని చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లెటర్ జీ, మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ క్రాస్గా టర్న్ చేసుకొని ఫినిష్ చేస్తే జీ లెటర్ చక్కగా వచ్చేస్తుంది. అలాగే ఓ లెటర్ మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ చక్కగా ఓ లెటర్ రాయడానికి అవకాశం ఉంటుంది. అలాగే లాస్ట్ వన్ క్యూ, స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ క్రాస్ డౌన్ స్ట్రోక్, చూసారా స్మాల్ ఏ స్మాల్ సి స్మాల్ డి స్మాల్ ఈ స్మాల్ జీ స్మాల్ ఓ స్మాల్ క్యూ ఏ నుంచి జెడ్ వరకు ఉన్న లెటర్స్లో ఇవన్నీ కూడా మనము ఏ లెటర్ని ఎలాగైతే ఈ యొక్క డైరెక్షన్లో ఈ ప్రాసెస్లో రాసామో అదే ప్రాసెస్లో రాస్తే కనుక ఇవన్నీ చాలా చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఓకే, సో ఎవరైతే స్క్రిప్ట్ రైటింగ్ని నీట్గా బ్యూటిఫుల్గా రాయాలని ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు ఈ ప్రాసెస్ కనుక ఫాలో అయితే ఈ యొక్క లెటర్స్ని చక్కగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఇక మిగిలిన లెటర్స్ కూడా ఒకసారి చూసేద్దాం. స్మాల్ ఏ లెటర్ని ఇప్పుడే నేర్చుకున్నాం. మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ స్ట్రైట్ లైన్ స్ట్రోక్. అప్పర్ జోన్ లెటర్స్ రాస్తున్నప్పుడు లెటర్స్ని స్ట్రైట్గా కాకుండా 70 to 60 degrees మధ్యలో కొంచెం క్రాస్గా రాయగలిగితే ఆ స్లాంట్ అనేది రైట్ స్లాంట్గా పరిగణించబడుతుంది. అలా రాయడం వలన మనకు రైటింగ్ చూడడానికి చాలా చక్కగా ఉండడమే కాకుండా మనము స్పీడ్గా రాయడానికి కూడా అవకాశం ఉంటుంది. సో కాబట్టి స్ట్రైట్గా కాకుండా స్లాంట్గా తీసుకొని లెటర్స్ని ప్రాక్టీస్ చేయండి. బి లెటర్ని ఫస్ట్ లైన్ ఏదైతుందో అప్పర్ లైన్ నుంచి స్టార్ట్ చేసి బేస్ లైన్ వరకు ఇలా తీసుకొని హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా కంటిన్యూస్గా ఇలా ఫినిష్ చేయాలి. నెక్స్ట్ లెటర్ సి, స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ సేమ్ ఏ ఎలా రాసామో అదే డైరెక్షన్లో రాయడానికి అవకాశం ఉంటుంది. డి లెటర్ మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్ ఏలాగా ఫినిష్ చేస్తూ స్ట్రైట్ అప్ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్.
ఈ లెటర్ రాయాలంటే సీలాగా స్టార్ట్ చేసి ఇలా ఫినిష్ చేస్తే లెటర్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎఫ్ లెటర్ని అప్పర్ జోన్లో మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్, అలాగే హ్యాండ్ లిఫ్ట్ చేశాక ఎఫ్ బార్. జీ లెటర్ మిడిల్లో స్టార్ట్ చేసి ఏ ప్రాసెస్లోనే స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్, క్రాస్గా డౌన్ చేసి టర్న్ చేసి అలా ఫినిష్ చేయాలి. ఇలా రాస్తున్నప్పుడు జీలో ఉన్నటువంటి ఈ ఓవర్ షేప్ కంటే కూడా ఇది కొంచెం తక్కువ విడుతులో ఉండేలాగా చూసుకోవాలి. హెచ్ లెటర్ ఫస్ట్ లైన్ అప్పర్ లైన్ నుంచి బేస్ లైన్ వరకు క్రాస్ లైన్ తీసుకొని హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా కంటిన్యూస్గా వెళ్ళి లెటర్ని ఇలా ఫినిష్ చేయాలి. నెక్స్ట్ లెటర్ ఐ. స్క్రిప్ట్ రైటింగ్లో ఐ లెటర్ని ఎక్కువ మంది సింగిల్ లైన్లో ఇలా డాట్ పెట్టి రాస్తూ ఉంటారు. అలా కాకుండా లెటర్ని కనుక ఈ విధంగా రాయగలిగితే ఐ లెటర్కి చాలా బ్యూటీ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఐ మీద రౌండ్స్ కాకుండా డాట్ మాత్రమే పెట్టాలి. నెక్స్ట్ లెటర్ జే. స్ట్రోక్, క్రాస్ లైన్, టర్న్ అండ్ డాట్. కే లెటర్ అప్పర్ లైన్ నుంచి బేస్ లైన్ వరకు క్రాస్ లైన్, అలాగే హ్యాండ్ లిఫ్ట్ చేసి మళ్ళీ అగైన్ క్రాస్ లైన్. ఇది హెచ్ లాగా టర్న్ చేస్తే చక్కగా లెటర్ వచ్చేస్తుంది. ఎల్ లెటర్ రాస్తున్నప్పుడు మనం ఐ ఎలా రాసామో అలాగే ఇలా టర్న్ తీసుకొని స్ట్రైట్ అప్, స్ట్రైట్ డౌన్, స్ట్రోక్ ఇలాగా చేయగలిగితే లెటర్ చాలా బ్యూటిఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది. ఎం లెటర్ ఇలా స్ట్రోక్ తీసుకొని క్రాస్ లైన్ టర్న్ చేయండి, అగైన్ టర్న్ చేయండి. ఈ రెండు కూడా ఈక్వల్గా ఉండేలా చూసుకుంటూ ఎం లెటర్ని చక్కగా రాయడానికి ప్రయత్నం చేయాలి. ఎన్ లెటర్ మనం ఎప్పుడైతే ఎన్ రాసామో ఎం అండ్ ఎన్ లెటర్స్ రెండు కూడా ఒకేలాగా ప్రాసెస్ ఉంటాయి కాబట్టి ఈజీగా రాసేయచ్చు. నెక్స్ట్ లెటర్ ఓ. ఆల్రెడీ మనము నంబర్ ఆఫ్ టైమ్స్ మనం ఏ ప్రాసెస్లో ఓ లెటర్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కనుక మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవల్ షేప్ అనే ప్రాసెస్లో ఓ లెటర్ని ఫినిష్ చేసేయండి. పి లెటర్ మిడిల్లో సెకండ్ లైన్ నుంచి స్టార్ట్ చేసి లోయర్ జోన్ వరకు రావాలి, అలాగే పైకి వెళ్ళి టర్న్ చేసి పి లెటర్ని ఫినిష్ చేయాలి. క్యూ లెటర్ మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ ఓవెల్ షేప్, క్రాస్గా లోయర్ జోన్ టచ్ చేశాక స్ట్రోక్ని ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ లెటర్ ఆర్. ఎక్కువగా చాలామంది ఆర్ లెటర్ రాయడానికి కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ లెటర్ని మనం ఎలా రాసామో అదే ప్రాసెస్లో కనుక రాయగలిగితే ఆర్ లెటర్ని ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి చూడండి. లైన్ కంటే కొంచెం కింద స్టార్ట్ చేసి స్ట్రోక్, క్రాస్ లైన్ సేమ్ లైన్లో ఇలా టర్న్ చేస్తే కనుక ఆర్ చక్కగా వచ్చేస్తుంది. నెక్స్ట్ లెటర్ ఎస్. ఐ లెటర్ని ఎల్ లెటర్ని ఎలా రాసామో అదే ప్రాసెస్లోనే టీ లెటర్ని ఇలా చక్కగా రాయగలిగితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే టీ బార్ని ఈ లైన్ మీద కాకుండా అప్పర్ జోన్లో ఇవ్వడం వలన మనకు గుడ్ క్వాలిటీస్ వస్తాయి యాజ్ పర్ గ్రాఫాలజీ ప్రకారం. నెక్స్ట్ లెటర్ యు. ఇవన్నీ కూడా చాలా ఈజీగా ఉంటాయి, చక్కగా రాసేయండి. డబ్ల్యూ లెటర్. ఎక్స్ లెటర్ని రివర్స్లో సీలాగా రాయాలి, అలాగే ఇటువైపు ప్రాపర్గా మనం ఎలా రాస్తామో అలా ఫినిష్ చేస్తే ఎక్స్ లెటర్ చాలా బ్యూటిఫుల్గా వామ్ అవుతుంది. నెక్స్ట్ లెటర్ వై. చివరిగా జెడ్ లెటర్ని మనము ఈక్వల్గా ఇలా బ్యాలెన్స్ చేస్తూ రాయగలిగితే హ్యాండ్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే స్మాల్ ఆల్ఫాబెట్స్ని స్క్రిప్ట్ రైటింగ్లో ప్రాక్టీస్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాసెస్లో కనుక మిడిల్లో స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ లైక్ సి ఓవెల్ షేప్ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఈ ప్రాసెస్లో ఎవరైతే లెటర్స్ ప్రాక్టీస్ చేస్తున్నారో ఆల్ ఆర్ ఈక్వల్ సైజులో రాయడానికి అవకాశం ఉండడమే కాకుండా ఈ లెటర్స్ అన్నీ ఓవర్ షేప్లో చక్కగా కనిపిస్తాయి కనుక హ్యాండ్ రైటింగ్ రాస్తున్నప్పుడు మనం చాలా బ్యూటిఫుల్గా హ్యాండ్ రైటింగ్ని సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు క్యాపిటల్స్ గురించి కూడా మనము తెలుసుకుందాం.
ఇప్పుడు వర్డ్స్ ఎలా రాయాలో తెలుసుకుందాం. ఏ ఫర్ యాపిల్. మిడిల్లో ఇక్కడ స్టార్ట్ చేసి స్మాల్ టర్న్ క్రాస్ లైన్ విల్ షేప్ స్ట్రైట్ డౌన్ స్ట్రోక్ ఏ. ఓకేనా. సో నెక్స్ట్ లెటర్ పి. పక్కన ఏ లెటర్కి టచ్ కాకుండా పి లెటర్తో వర్డ్స్ మనము ఇలా ఫామ్ చేయాల్సి ఉంటుంది. లెటర్కి మధ్య ఎక్కువగా గ్యాప్ తీసుకోకుండా మినిమం స్పేస్ని మనము చక్కగా ఇస్తూ లెటర్స్ కనుక రాసినట్లయితే వర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఫామ్ అవుతాయి. అలాగే వర్డ్కి మధ్య కూడా ఒక ఫింగర్ గ్యాప్ తీసుకొని రాయడానికి ప్రయత్నం చేస్తే కనుక వర్డ్స్ ఫార్మేషన్ కూడా చాలా చక్కగా వచ్చేస్తుంది. సో చూడండి. బర్త్డే. రైట్. సో ఇలాగా వర్డ్కి మధ్య గ్యాప్ తీసుకొని రాయాల్సి ఉంటుంది. రైట్. సి ఫార్ క్యామెల్. రైట్. చూసారా. సో ఇలాగా వర్డ్స్ మనము ఫింగర్ గ్యాప్ తీసుకుంటూ కనుక ఫార్మేషన్ చేయగలిగితే వర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది. స్క్రిప్ట్ రైటింగ్లో క్యాప్లెట్స్ అనేది చాలా సింపుల్గా నార్మల్గా ఉంటాయి కనుక ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళు ప్రజెంటేషన్లో హ్యాండ్ రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా కనిపించాలంటే స్క్రిప్ట్ రైటింగ్కి నార్మల్గా ఉన్నటువంటి క్యాపిటల్ ఆల్ఫాబెట్స్ కాకుండా లూసిడా హ్యాండ్ రైటింగ్లో ఉన్నటువంటి లెటర్స్ కనుక యాడ్ చేయగలిగితే రైటింగ్ చాలా బ్యూటిఫుల్గా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి ఆ లెటర్స్తో వర్డ్స్ ఎలా ఫామ్ చేయొచ్చో చూద్దాం. సో సేమ్ ఇదే లెటర్స్ని ఒకసారి చూద్దాం. చూడండి. చూసారా. సో నార్మల్ హ్యాండిల్స్లో ఉన్నటువంటి క్యాపిటల్స్ కాకుండా ఈ లూసిడా హ్యాండిల్లో ఉన్నటువంటి క్యాపిటల్స్ కనుక మనం యాడ్ చేసుకోగలిగితే వర్డ్స్ చాలా బ్యూటిఫుల్గా ఫామ్ అవుతాయి. హ్యాండ్ రైటింగ్ చాలా చక్కగా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ద బెస్ట్ ఇంప్రెషన్ ద పాయింట్ ఆఫ్ వ్యూలో చూడగానే చాలా ముచ్చటగొలిపేలాగా హ్యాండ్ రైటింగ్ అందంగా కనిపించడం ద్వారా మనము ఎక్కువగా మార్క్స్ని పొందడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో ఈ యొక్క స్క్రిప్ట్ రైటింగ్ని రాయబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ని చాలా చక్కగా ప్రాక్టీస్ చేసి స్పీడ్గా రాయడానికి అలవాటు చేసుకోగలిగితే మీ హ్యాండ్ రైటింగ్ని మెరుగుపరచుకోవడం వలన ఖచ్చితంగా మీరు ఎక్స్ట్రా మార్క్స్ పొంది మంచి ర్యాంక్స్ మంచి స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ యొక్క హ్యాండ్ రైటింగ్ని ప్రాక్టీస్ చేసి అందరూ కూడా మంచి హ్యాండ్ రైటింగ్ని ఇంప్రూవ్ చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. స్క్రిప్ట్ రైటింగ్ని ఎలా రాయాలో స్టెప్ బై స్టెప్ తెలుసుకున్నాం. ముందు మీకోసం మరిన్ని వీడియోలు చేయబోతున్నాను. అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.